పాలకపక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని డివిజన్లలో అందరి సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. మేయర్గా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఛాంబర్లో గురువారం మహంకాళి స్వామి పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన సతీ సమేతంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, కాంగ్రెస్ నాయకుడిగా, కార్పొరేటర్గా సుదీర్ఘకాలం సేవలందించిన దళిత నాయకుడు, మేయర్గా కార్మిక నాయకుడు, బీసీ నాయకుడిగా ఉన్న సీనియర్ నేత, డిప్యూటీ మేయర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యుడు శ్రీధర్ బాబు ఆశీర్వాదంతో ఎంపికయ్యారని అన్నారు. తాత నేను అదే చెప్తానని తాత చూడండి ఒకసారి. ప్రతిపక్షం పాలకపక్షమనే కాకుండా ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మొదటి రోజు చెప్పాం. అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మా కార్పొరేటర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్, ఒక దళిత నాయకుడిగా మహంకాళి స్వామి అయితే, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ మరో నాయకులు పాతిపల్లి ఎల్ఏ గారిని డిప్యూటీ మేయర్గా, మరి అదే మాదిరిగా ఇంకా అనేకమైన కమిటీలు, డెవలప్మెంట్ కమిటీలు ఉంటాయి. వారిలో కూడా అన్ని రంగాల ఇతర పార్టీల వారికి కూడా దాంట్లో స్థానం కల్పిస్తూ అభివృద్ధి దిశగా అద్భుతమైన ఆలోచనతోటి ముందుకు పోయేటువంటి ప్రణాళికతో, ఒక సంకల్పంతో ముందుకు పోతాము. మరి మీరందరూ కూడా మీడియా మిత్రులు, అధికారులు, అదే మాదిరిగా రామగుండం ప్రజలు ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చినారు, అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చినారు. అనేక నిందలు, సత్యదూరమైన మాటలు, రోజువారీగా ఈ పాలనను చూసి 10 సంవత్సరాల అధికారం నుండి ఏం చేయలేని వాళ్ళు, గతంలో ఉండి కూడా ఏం చేయలేని వాళ్ళు, ముందు ఉండి కొందరు, వెనక ఉండి కొందరు, ఇవాళ సోషల్ మీడియా ద్వారా, అదే మాదిరిగా మీడియా ద్వారా అనేక రకాల నిందలు వేసినా కూడా వాటిని అన్ని పటాపంచాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక కుటుంబాలు, సింగరేణి కార్మిక కుటుంబాలు, ఎన్టీపీసీ కార్మిక కుటుంబాలు, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, మహిళా తల్లులు, మహిళా శక్తి, ఒక్కరని కాదు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబాలు కూడా మమేకమై కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ఈ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేయాలని, అద్భుతంగా ఈ రాష్ట్రానికి ముందుకు పోతున్న ప్రభుత్వానికి తోడునివ్వాలని మరి ఆశీర్వదించి ఈరోజు అవకాశం కల్పిస్తున్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో, ఎమ్మెల్సీలో, మళ్ళీ ఈరోజు పంచాయతీ, తర్వాత మున్సిపల్. ఇదే మాదిరిగా మీ ఆశీర్వాదం నిరంతరం ఉండాలి. అద్భుతమైన అభివృద్ధి దిశగా మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహంకాళి స్వామికి మేయర్గా అందరితో మమేకమై ఎన్ని రోజులు ఏ రకంగా అయితే కార్యకర్తగా పనిచేసినాడో అదే కార్యకర్త కంటే ఇంకా తక్కువ కింది స్థాయికి వెళ్ళి పనిచేసే బాధ్యతలు తీసుకుంటున్నందుకు వారికి శుభాకాంక్షలు. రామగుండం పారిశ్రామిక ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా, మంచి ఒక పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో, సింగరేణి సహకారంతో, ఎన్టీపీసీ సహకారంతో, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విషయంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యమే కాకుండా స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.